Hey guys, please do subscribe to my channel #talks, and for more updates, please hit the bell icon. Hey guys, welcome back to #talks. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ రోజు నేను ఏ వీడియో చేయబోతున్నా అంటే చాలా కొత్త వీడియో చేయబోతున్నాను. అవును, చాలా కొత్త వీడియో చేయబోతున్నాను. అంటే మనకి జనరల్ గా నోస్ మీద వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, దానికి నేను ఒక యూనిక్ సొల్యూషన్ చెప్పబోతున్నాను అనమాట. యూనిక్ అంటే దీంట్లో యూస్ చేసేవి యూనిక్ గా ఉంటాయి అనమాట. సో అదేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియోలో చూసేయండి. గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడం కోసం ఫస్ట్ చార్కోల్ తీసుకుంటాము. ఈ చార్కోల్ని మెత్తటి పౌడర్ లాగా తీసుకోండి. అండ్ దీన్ని మనం ఫెవికాల్లో మిక్స్ చేసుకుంటాం అనమాట. ఏ వైట్ కలర్ ఫెవికాల్ అయినా యూజ్ చేయండి. ఫెవికాల్లో ఒక 3-4 పించెస్ ఆఫ్ చార్కోల్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకునేటప్పుడు మనకి అంత డార్క్ బ్లాక్ కలర్లో ఏం కనిపించదు. ఇది మన నోస్ మీద థిక్ లేయర్లో అప్లై చేసుకోవాలి. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మనకి డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది పీల్ ఆఫ్ మాస్క్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి మనం కొంచెం థిక్ లేయర్ లాగా అప్లై చేసుకుంటే తీసుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇది పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి ఏ పీల్ ఆఫ్ మాస్క్ అయినా తీసేటప్పుడు కొంచెం మన స్కిన్కి నొప్పి పుడుతుంది. సో అందుకని ఇంకో హ్యాండ్తో కింద స్కిన్ని పట్టుకొని రిమూవ్ చేసుకోండి. అండ్ నాకైతే చాలా వైట్ హెడ్స్ వచ్చాయి. కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో అర్థం కాలేదన్నమాట. బట్ వైట్ హెడ్స్ అయితే వచ్చాయన్నమాట రిమూవ్ చేసేసిన తర్వాత. ఐ హోప్ మీకు కనిపించాయి అనుకుంటున్నాను. అండ్ ఇది మాస్క్ కోసం మనం చార్కోల్ యూజ్ చేసాం కదా, చార్కోల్ యూజెస్ చూసుకుందాం. మనం చార్కోల్ యూజ్ చేయడం వల్ల అది మన డర్ట్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆయిల్ ఇంప్యూరిటీస్ని తగ్గిస్తుంది. అండ్ ఇది యాక్టివ్ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అనమాట. అండ్ మన స్కిన్ని స్మూత్ చేస్తుంది, బ్రైట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ పోర్స్ని డీప్గా వెళ్ళి క్లీన్ చేస్తుంది. అండ్ ఈ రోజుల్లో మనం చార్కోల్ మాస్క్స్ చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. బికాజ్ యూజెస్ చాలా బాగున్నాయి కాబట్టి. సో మనం దీనిలో చార్కోల్ని యూజ్ చేసాం కాబట్టి మనం ఆ పీల్ ఆఫ్ చేసుకునేటప్పుడు అది డీప్ నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. వన్స్ మనం ఈ ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఇలా తీసేసిన తర్వాత వైట్ హెడ్స్ పోయి మన ఓపెన్ పోర్స్ కొంచెం ఓపెన్ అయ్యి కొంచెం అలా కనిపిస్తాయి కదా. సో మనం వన్స్ అలా ఓపెన్ అయిన పోర్స్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేసుకోవడం కోసం నేను ఒక ప్యాక్ చూపిస్తున్నాను. ఈ ప్యాక్ కోసం నేను ఎగ్ వైట్ అండ్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను అనమాట. ఈ ఎగ్ వైట్ మన ఓపెన్ పోర్స్ని బాగా షింక్ చేస్తుంది. అండ్ ముల్తానీ మిట్టి ఏమో మన స్కిన్ డీప్ నుంచి ఆ ఓపెన్ పోర్స్ డీప్ నుంచి మంచిగా క్లీన్ చేసి, ముల్తానీ మిట్టి కూడా మన ఓపెన్ పోర్స్ని షింక్ చేయడానికి బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ రెండు మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 minutes ఉంచేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే, అంతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా చేశాను ఈ వీడియోలో. ఈ వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా ఉంటుంది అనమాట. మనం ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒక 15 days ఒకసారి మళ్ళీ మనకు వస్తూనే ఉంటే మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో గర్ల్స్ ఎలాగో క్లీన్ చేసుకుంటారు, బాయ్స్ మీరు కూడా ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ట్రై చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు అవి ఎంకరేజింగ్ గా ఉంటాయి. అండ్ మీరు నా వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, ప్రతి ఒక్కరితో నా వీడియో షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.